హాయ్ హలో మొదటగా అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ముఖ్యంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి నేర్చుకుందాం. 20 డేస్ ఛాలెంజ్ అంటే 20 డేస్ 20 రోజుల్లో ఒక 20 వీడియోస్ అనేది చేస్తాను. ఈ 20 వీడియోస్ మీరు తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మాట్లాడగలరు. తప్పనిసరిగా ఈ 20 వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. నేను నేర్చుకుంటున్న సమయంలో నాకు ఎవరో ఉపయోగపడలేదు. అంటే నేను నేర్చుకుంటున్న సమయంలో నాకెవరు సపోర్ట్ చేయలేదు. నేను డౌట్స్ ఎవరినైనా అడుగుదాం అనుకుంటే నాకు ఎవరు క్లారిఫై చేసేవాళ్ళు కూడా లేదు. సో మీకేంటంటే మీరు ఏ కామెంట్ పెట్టినా నేను దానికి రిప్లై ఇస్తున్నాను 100%. సో తప్పనిసరిగా ఈ 20 రోజు ఛాలెంజ్ అనేది మీరు తీసుకోండి. మీరు ఇది నేర్చుకుంటే ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే టెన్సెస్ కోసం నేర్చుకుందాం. ప్రజెంట్గా ఆ టెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. 100% మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. ఏ కాంపిటెంట్ ఎగ్జామ్కైనా సరే మీకు ఈ టెన్సెస్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు టెన్సెస్ అనేది నేర్చుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ గ్రామర్ మొత్తం మీకు వచ్చినట్టే. సో మొదటగా టెన్సెస్ కోసం ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్సెస్. ఇది డే 1 ఫస్ట్ వీడియో. 20 వీడియోస్ అనేది కంటిన్యూగా చేస్తాను నేను. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. సో అసలు మన టెన్స్ అంటే ఏంటి, అసలు టెన్సెస్ని ఎలా మనం నేర్చుకోవాలి? ఫస్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే, టెన్స్ అంటే అర్థం కాలం అనే అర్థం. మన వాడుక భాషలో చెప్పాలంటే టెన్స్ అంటే కాలం అనే అర్థం అన్నమాట. సో కాలం మనకి ఎన్ని కాలాలు ఉంటాయి? ఎప్పుడైనా సరే మనకి 3 రకాల కాలాలు ఉంటాయి. మొదటి కాలం వచ్చేసి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానం, ప్రస్తుతం అన్నమాట. పాస్ట్ టెన్స్ అంటే గతం, భూతకాలం జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్, అంటే ఫ్యూచర్లో జరగబోయే. ఈ 3 టెన్సెస్ ఉంటాయి. మనం ఏ వాక్యం అనేది మన సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలన్నా, ఎట్లయినా మాట్లాడాలన్నా ఈ 3 టెన్సెస్లోనే మాట్లాడతాం. ఇవి తప్ప వేరే కాలం అనేది ఉండదు. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ వీటిలో 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. 4 రకాల, మళ్ళీ 4 కైండ్స్ ఉంటాయి వీటిలోని. సో వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మనం ఈ వీడియోలో ప్రజెంట్ టెన్స్ కోసం మాట్లాడదాం. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ ఈ వీడియోలో మన ప్రజెంట్ టెన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా టెన్సెస్ కోసం తెలుసుకునే ముందు నన్ను మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి కామెంట్లోనూ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, షెల్ ఎప్పుడు వాడాలి, విల్ ఎప్పుడు వాడాలి? ఫ్యూచర్ టెన్స్లో షెల్ అనేది ఎప్పుడు వాడాలి, విల్ అనేది ఎప్పుడు వాడాలి? చాలా సింపుల్. షెల్ అనేది ఐ, వి అనే సబ్జెక్టులకి షెల్ వాడాలి. విల్ అనేది యూ, హీ, షీ, ఇట్, దే వీటికి విల్ అనేది మనం యూజ్ చేయాలి. బట్ విల్ అనేది సిచ్యువేషన్ బట్టి ఆల్ సబ్జెక్ట్స్ అంటే మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం విల్ అనేది యూజ్ చేస్తాం. బట్ షెల్ కూడా ఓల్డ్ ఫ్యాషనేటెడ్ ఇంగ్లీష్లో స్పీకర్ యొక్క ఇంటెన్షన్ తెలియజేయడంలో ఉపయోగిస్తారు. అంటే మొత్తం షెల్ కూడా సేమ్ అన్ని సబ్జెక్ట్స్కి వాడతారు. బట్ మోడర్న్ ఇంగ్లీష్లో షెల్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ ఐ, వీలకు మాత్రమే మనం షెల్ అనేది వాడుతున్నమాట. సో అదేవిధంగా చూడండి, డిఫరెన్స్ చూడండి. ఐ షల్ బీ దేర్, ఐ విల్ బీ దేర్. సో ఇక్కడ చూడండి, రెండు నేను ఉపయోగించాను. ఐకి షెల్ ఉపయోగించాను, విల్ ఉపయోగించాను. బట్ ఐ షల్ బీ దేర్ అంటే ఇట్ ఇండికేట్స్ ద ఫ్యాక్ట్, అంటే అది వాస్తవాన్ని తెలియజేస్తుంది. నేను అక్కడ ఉంటాను. ఐ విల్ బీ దేర్, ఐ షల్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉంటాను. బట్ ఐ విల్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉండాలి అనుకుంటున్నాను. సో బోత్ ఆర్ సేమ్. బట్ షెల్ అనేది ఏంటంటే మనకి ఇంకా 100% ఫ్యాక్ట్ అనేది తెలియజేస్తుంది ఐకి. సో ఈ విధంగా మనం షెల్కి, విల్కి డిఫరెన్స్ ఇది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్ చెప్పాను కదా. వీటిలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లోని. సో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, సెకండ్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్, థర్డ్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సేమ్ అట్లాగే ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏ అయితే ఉన్నాయో పాస్ట్ టెన్స్లో అవే ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా సేమ్ అలా ఉంటాయి. బట్ మన నేమ్ ఒకటే మార్చుదాం. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అని ఉంది, బట్ ఇక్కడ సింపుల్ పాస్ట్, అక్కడ సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ అని ఉంది, బట్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఉంది, ఇక్కడ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫోర్త్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ప్రజెంట్ యూసేజ్లో లేదు. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే మనం యూస్ చేస్తాం. అంటే మనం టోటల్గా నేర్చుకోవాల్సిన 10 టెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్లో దిట్ట అవ్వచ్చు అన్నమాట. ఇంకా ఎటువంటి మీకు డౌట్స్ అనే అవసరం లేదు ఆ టెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ప్రజెంట్ టెన్స్ కోసం తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో చెప్పా కదా, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్,
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ అంటే ఏం లేదు, ఈరోజు చేసే పనులు, మన అలవాట్లు, యూనివర్సల్ ట్రూత్స్, వీటన్నిటిని సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. మనం ఏదైనా కథ నెరేట్ చేయాలన్నా సరే, మనం ఎవరితో ఏదైనా చెప్పాలన్నా సరే, మొత్తం మనం మాట్లాడేవన్నీ ఆల్మోస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం మనం. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. అంటే నేను ఇప్పుడు నడుస్తూ ఉన్నాను, ఐఎమ్ వాకింగ్. నేను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను. వీటిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్గా జరిగిపోయిన పని, ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పని. నేను ఇప్పుడే ఫుడ్ తిన్నాను, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్, అట్లా. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లు అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు, నువ్వు ఒక ఇల్లు కట్టడం అనేది ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసావు, బట్ ఇప్పటికీ అది జరుగుతూ ఉంది. అట్లాంటి వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. సో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు. సో మొదటగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇట్ డినోట్స్ ప్రజెంట్ హ్యాబిట్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్. అంటే ప్రస్తుతం మనకున్న అలవాట్లని అండ్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచ సత్యాలని, యూనివర్సల్ ట్రూత్స్ని ఇది తెలియజేస్తుంది. అంటే సింగిల్ యాక్షన్స్ని కూడా ఇది తెలియజేస్తుంది. సో సింగిల్ యాక్షన్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ వెర్బ్ ఉన్నదాన్ని సెంటెన్స్లో దాన్ని సింగిల్ యాక్షన్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ అంటే ఐ, వెర్బ్ 1 అంటే రీడ్, ఆబ్జెక్ట్ అంటే న్యూస్ పేపర్. ఐ రీడ్ న్యూస్ పేపర్. సో మీకు వెర్బ్స్ కావాలన్నా సబ్జెక్ట్స్ కావాలన్నా నేను సెంటెన్స్ ఫార్మేషన్లో లాస్ట్ వీడియోస్లో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే లింక్స్ అనేది నేను కామెంట్స్లో పెడతాను, మీరు చూడండి. సో దెన్ దీంట్లో ఒక రూల్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ అంటే సబ్జెక్ట్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనం యాడ్ చేయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క రూల్. సో దీనిని మీరు కొంచెం సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. సో థర్డ్ పర్సన్ సింగులర్ అంటే సింగిల్ మాట, హీ, షీ, ఇట్. ఈ మూడింటికి మాత్రమే మనం సెంటెన్స్లో వచ్చినప్పుడు వాటికి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ అనేది మనం చేర్చుతాం. సో ఇక్కడ చూడండి, ఐ రీడ్ న్యూస్ పేపర్స్ అంటే నేను న్యూస్ పేపర్స్ చదువుతాను. వీ రీడ్ న్యూస్ పేపర్స్, నేను న్యూస్ పేపర్స్ చదువుతాను. వీ అంటే సబ్జెక్ట్, రీడ్ అంటే వెర్బ్, న్యూస్ పేపర్స్ అంటే ఆబ్జెక్ట్. సో యూ రీడ్ న్యూస్ పేపర్స్ అంటే మీరు న్యూస్ పేపర్స్ చదువుతారు. తర్వాత చూడండి, ఇక్కడ హీ రీడ్ న్యూస్ పేపర్స్ అనాలి, కానీ రీడ్స్ అన్నాం. ఎందుకన్నాం? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. అంటే హీ, షీ, ఇట్. మీరు బండగా గుర్తుపెట్టేసుకోండి, హీ, షీ, ఇట్. వీటికి ఎప్పుడైనా సరే ఫార్ములా డిఫరెంట్గానే ఉంటుంది. సో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఎస్ యాడ్ చేసాం. హీ రీడ్స్ న్యూస్ పేపర్స్. అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు, అది చాలామందికి తెలియదు. సో హీ రీడ్స్ న్యూస్ పేపర్స్, అతను వార్తాపత్రికలు చదువుతాడు. షీ రీడ్స్ న్యూస్ పేపర్స్, ఆమె వార్తాపత్రికలు చదువుతుంది. సో అలాగే ఐ గో టు కంప్యూటర్ క్లాస్, నేను కంప్యూటర్ క్లాస్కి వెళతాను. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. హీ స్మోక్స్ సిగరెట్స్, అతను సిగరెట్స్ తాగుతాడు. చూడండి, హీ స్మోక్స్ సిగరెట్స్. స్మోక్స్ అన్నా, స్మోక్ అనలేదు. సో ఇది అతని యొక్క అలవాటు. మన అలవాట్లని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. షీ వాచెస్ టీవీ, ఆమె టీవీ చూస్తోంది. ఆమె టీవీ చూస్తుంది. ఐ కమ్ హియర్ డైలీ ఎట్ 9 o'clock, నేను రోజు 9 గంటలకి ఇక్కడికి వస్తాను, అది నా అలవాటు. సో ఇలా అలవాట్లని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. మన యొక్క ఉన్న అలవాట్లని, ఐ గో టు కంప్యూటర్ క్లాస్ అన్నా కదా, నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్తూ ఉంటాను. ఇదేంటి, ఒక స్టేట్మెంట్ మాట, సింగిల్ యాక్షన్. సో ఈ విధంగా మనం మనం మాట్లాడే పనులని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ చూడండి, హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీ డే. గోస్ అన్నాం కానీ గో అనలేదు. ఇక్కడ ఏం చేసాం, వెర్బ్కి ఈఎస్ చేర్చాం. సో హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే, అతను రోజు ఆఫీస్కి వెళతాడు. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, అది తన యొక్క అలవాటు. ప్రతిరోజు తను కాఫీ అనేది తాగుతుంది. సో అది ఆమె యొక్క అలవాటు. సో అలవాట్లు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, ఆమె రోజు ఉదయం కాఫీ తాగుతుంది. హీ రైట్స్ వెరీ నీట్లీ, అతను చాలా
అందంగా వ్రాస్తాడు. ఈ వచ్చింది కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చాం. దే గో టు టెంపుల్, వాళ్ళు గుడికి వెళ్తారు. షీ స్మైల్స్ వెరీ బ్యూటిఫుల్లీ, తను చాలా అందంగా నవ్వుతుంది. అలా హీ షీ ఇట్కి ఎప్పుడు మనం వెర్బ్కి ఎస్ కానీ ఐఎస్ కానీ అది చేర్చాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క మెయిన్ రూల్ మాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్స్ అనేవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో మనం డు నాట్ ఆర్ డోంట్, డస్ నాట్ ఆర్ డజంట్ రెండు ఒకటే. డు నాట్ అన్న డోంట్ అన్న ఒకటే, డస్ నాట్ అన్న డజంట్ అన్న ఒకటే. యాడ్ చేయటం వల్ల మనం నెగిటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. అది ఎలా అవుతుందో చూద్దాం. చాలా సింపుల్. అతను సిగరెట్స్ తాగుతాడు అన్నాం, అతను సిగరెట్ తాగడు. నేను మార్నింగ్ కాఫీ తాగుతాను అన్నాం, నేను మార్నింగ్ కాఫీ తాగను అంటాం. అలా పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 టైప్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకసారి నెగిటివ్స్ చూద్దాం. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్, నేను వార్తాపత్రికలు అనేది చదవను. వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్, మేము వార్తాపత్రికలు చదవము. హీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్, చూడండి ఇక్కడ హీ డజంట్ అన్నా, నేను ఫస్ట్లో చెప్పాను కదా హీ షీ ఇట్. ఈ మూడింటికి ఎప్పుడైనా సరే ఫార్ములా డిఫరెంట్గానే ఉంటుంది. సో హీ షీ ఇట్కి డజంట్ వాడతాం, రిమైనింగ్ అన్నిటికి డోంట్ వాడతాం, డు నాట్. సో హీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్, అతను వార్తాపత్రికలు చదవడు. షీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్, ఆమె వార్తాపత్రికలు చదవడు. హీ డజంట్ స్మోక్ సిగరెట్స్, అతను సిగరెట్స్ తాగడు. ఎంతోమంది ప్రొఫెషనల్స్ కూడా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది అంటుంటారు హీ డోంట్ రీడ్, హీ డోంట్ స్మోక్ అంటారు. అది మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? మీకు టెన్సెస్ అనేవి వస్తేనే, గ్రామటికల్లీ మీరు పర్ఫెక్ట్ అయితేనే ఎదుటి వాళ్ళని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు మిస్టేక్ మాట్లాడుతున్నారా, కరెక్ట్ మాట్లాడుతున్నారా అనేది. సో అందుకే టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో హీ డస్ నాట్ స్మోక్ సిగరెట్స్. దెన్ షీ డజంట్ గో, ఆమె వెళ్ళదు. షీ డజంట్ వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూడదు. హీ డజంట్ రైట్ నీట్లీ, అతను అందంగా రాయడు. షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, తను ప్రతిరోజు ఉదయం కాఫీ తీసుకోదు. దే డు నాట్ గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి వెళ్ళరు. నెగిటివ్స్ మాత్రం టోటల్ ఇవన్నీ. దిస్ పెన్ డజంట్ వర్క్ ప్రాపర్లీ, పెన్ అంటే ఇది మాట, ఇది అంటాం కదా మనం. అట్లా ఈ పెన్ సరిగ్గా వ్రాయదు. సో హీ డజంట్ స్పెండ్ ఈవెన్ సింగిల్ రూపీ ఏ డే, అతను ₹1 కూడా ఖర్చు పెట్టడు. షీ డజంట్ టాక్ టు ఎనీ వన్, ఆమె ఎవ్వరితోనూ మాట్లాడదు. ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్, నేను ఫ్రూట్స్ తినను. ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చాలా సింపుల్గా చెప్పొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం పాజిటివ్ తెలుసుకున్నాం, నెగిటివ్స్ తెలుసుకున్నాం. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం క్వశ్చన్స్ అనేవి ఎలా అడగాలి? ఏం లేదు, సింపుల్. ఇందాక మనం డు నాట్, డస్ నాట్ వాడి మనం నెగిటివ్స్ చెప్పాం. బట్ ఇక్కడ డూ అండ్ డస్ ఈ రెండింటిని వాడి మనం వాటిని క్వశ్చన్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యన మనం వాటిని పెట్టాం. బట్ ఇక్కడ క్వశ్చన్స్ అంటే ఏంటంటే డూని కానీ డస్ని కానీ సబ్జెక్ట్కి ముందు, అంటే ద స్టేట్మెంట్ విల్ బి స్టార్టెడ్ విత్ డూ ఆర్ డస్. అంటే స్టేట్మెంట్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు, డూ కానీ డస్తో కానీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది క్వశ్చన్ అవుతుంది అన్నమాట. సో అవి ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, డూ తీసేయండి ఫస్ట్. వీ రైట్ లెటర్స్ టు అవర్ ఫ్రెండ్స్, అంటే నేను మా ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాస్తుంటున్నాను. బట్ ఎప్పుడైతే మనం డూ అనేది యాడ్ చేసామో, డూ వీ రైట్ లెటర్స్ టు అవర్ ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాస్తామా? క్వశ్చన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అని అర్థమైంది. సో డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడనా? సో క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, దే ప్లే గేమ్స్ అంటే వాళ్ళు గేమ్స్ ఆడతారని నార్మల్గా అయితే. సో డూ దే ప్లే గేమ్స్ అంటే వాళ్ళు గేమ్స్ ఆడతారా? క్వశ్చన్ అయిపోయింది. వీ గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి వెళ్తాను. ఎప్పుడైతే మనం డూ అనేది యాడ్ చేసామో అది క్వశ్చన్ అయిపోయింది. చూడండి, మనం గుడికి వెళ్తామా? సో యూ రీడ్ బుక్స్ అంటే నువ్వు పుస్తకాలు చదువుతావు. డూ యూ రీడ్ బుక్స్, నువ్వు పుస్తకాలు చదువుతావా? సింపుల్. డూ ఆర్ డస్ అనేది ఎక్కడ వాడాలనేది మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. హీ షీ ఇట్లకు మాత్రం మనం డస్ వాడతాం. సో నెక్స్ట్ చూడండి, డూ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి వస్తావా? డస్ హీ స్మోక్ సిగరెట్స్, అతను సిగరెట్స్ తాగుతాడా? డస్ హీ గో టు డ్యూటీ, అతను డ్యూటీకి వెళ్తాడా? డస్ షీ వాచ్ మూవీస్, ఆమె మూవీస్ చూస్తుందా? సో వీటితో పాటు మనం ఏంటంటే వాట్, వై, వెన్, వేర్ ఈ క్వశ్చన్ వర్డ్స్ని యాడ్ చేసి క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా అడగచ్చు. చూడండి, హౌ డస్ హీ టీచ్, అతను ఎలా బోధిస్తున్నాడు?
వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు. వాట్ డస్ హీ వాంట్, అతనికి ఏమి కావాలి. హౌ డూ ఐ గో, నేను వెళ్ళను. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అండ్ ఆల్సో మనం క్వశ్చన్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ టెన్సెస్ అనేది క్లియర్గా ఫాలో అవ్వండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అనేది మీరు తీసుకోండి ఫ్రీగా 20 days 20 వీడియోస్. సో వీటిని మీ ఫ్రెండ్స్తో మీ కిడ్స్తో షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. నేను చదువుకునే సమయంలో నాకు ఎవరో చెప్పలేదు. సో మీకు బెటర్ ఏంటంటే మీరు ఏమి డౌట్లు అడిగినా నేను ఈజీగా మీకు క్లారిఫై చేస్తాను. ప్రతి కామెంట్గా నేను రిప్లై ఇస్తాను. ముందుగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీకు డెఫినెట్గా డెడికేషన్ అనేది ఉండాలి. సో ఈ రోజుల్లో యూట్యూబ్ చూసి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయిన వాళ్ళే ఉన్నారు. మీరు కావాలంటే న్యూస్లో సెర్చ్ చేయండి. బట్ ఆఫ్టర్ ఆల్ ఒక 20 వీడియోస్ మీరు చూసి ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోగలరు. బట్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక డెడికేషన్ అనేది ఉండాలి. సో 20 వీడియోస్ అనేది డెఫినెట్గా మీరు వాచ్ చేస్తే కొంచెం నేను చెప్పింది మీరు రాసుకుని అర్థం చేసుకుని డౌట్స్ వస్తే నన్ను అడిగితే మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు అండ్ మాట్లాడగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను డెఫినెట్గా మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్.